I'm Savitri, lecturer in commerce. Today our topic is incorporation of companies. కంపెనీలను నమోదు చేయుట. First we know what is the registration of company. What is the document submitted by the company? Important documents. ఫస్ట్ కంపెనీ నమోదు అంటే ఏంటో చూద్దాం. రిజిస్ట్రేషన్. కంపెనీని ప్రారంభించి వ్యాపారం చేయాలనుకునేవారు తప్పనిసరిగా కంపెనీని నమోదు చేయించాలి. కంపెనీ అనేది చట్టంచే సృష్టించబడిన కల్పిత వ్యక్తి కావున కంపెనీని నమోదు చేసినప్పుడు మాత్రమే దానికి అస్తిత్వం వస్తుంది. కావున కంపెనీని తప్పనిసరిగా నమోదు చేయించవలెను. ఒక కంపెనీని నమోదు చేయించాలంటే వ్యవస్థాపకుడు కొన్ని చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంటుంది. అవి నమోదుకు అవసరమైన వివిధ పత్రాలను చట్టబద్ధంగా రూపొందించవలెను. ఈ పత్రాలకు తగిన స్టాంపులు అంటించి కంపెనీల రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయవలెను. ఈ పత్రాలతో పాటుగా తగినంత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాలి. కంపెనీని ప్రైవేట్ కంపెనీగా కానీ పబ్లిక్ కంపెనీగా కానీ నమోదు చేయవచ్చు. పబ్లిక్ కంపెనీని స్థాపించుటకు కనీసం 7, ప్రైవేట్ కంపెనీని స్థాపించుటకు కనీసం 2 సభ్యులు ఉండవలెను. దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. కంపెనీ నమోదుకు ఈ క్రింది పత్రాలు తయారు చేయించి కంపెనీల రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ కట్ అయిపోయింది. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఫస్ట్ కంపెనీ ప్రిపేర్ చేయవలసిన ఇంపార్టెంట్ సర్టిఫికెట్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. సంస్థాపన పత్రం. సంస్థాపన పత్రం గురించి తెలుసుకుందాం. కంపెనీ రిజిస్ట్రార్కి నమోదు కొరకు దాఖలు చేయవలసిన ముఖ్య పత్రాలలో ఈ పత్రం మొదటిది. ఇది కంపెనీకి రాజ్యాంగం వంటిది మరియు కంపెనీ యొక్క ప్రాథమిక పత్రం. దీనిని బహు జాగ్రత్తగా అనుభవజ్ఞులచే తయారు చేయించాలి. ఈ పత్రం కంపెనీకి పునాది వంటిది. ఈ పునాది పైనే కంపెనీ యొక్క భవన నిర్మాణం జరుగుతుంది. ఈ పత్రంలోని క్లాజులను పేరాలుగా విభజించి
వరుస సంఖ్యలో వేసి ముద్రించాలి. ఈ పత్రం కంపెనీ యొక్క స్వరూప స్వభావం, పరిధి, కంపెనీకి బయటి వ్యక్తులతో గల సంబంధాలను తెలుపును. కంపెనీ నమోదు కొరకు ప్రైవేట్ కంపెనీ అయినట్లయితే 2 వ్యక్తులు, పబ్లిక్ కంపెనీ అయితే 7 వ్యక్తులు సంతకం చేయాలి. అయితే సంతకం చేసిన ప్రతి వ్యక్తి ఒక్క వాటానైనా తీసుకోవాలి. ఈ పత్రంలో ఈ దిగువ తెలిపిన క్లాజులు ఉంటాయి. 1 నేమ్ క్లాజ్, నామధేయపు క్లాజు. 2 రిజిస్టర్డ్ క్లాజ్, సంస్థాపన మరియు కార్యాలయపు క్లాజ్. ఇంకొకటి ధ్యేయాల క్లాజు, ఆబ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ రుణ బాధ్యత క్లాజ్. నెక్స్ట్ క్యాపిటల్ క్లాజ్, మూలధనపు క్లాజు. నెక్స్ట్ వ్యవస్థాపన చందాల క్లాజ్. ఫస్ట్ కంపెనీకి సబ్మిట్ చేయవలసిన ఇంపార్టెంట్ పత్రాలలో 1 సంస్థాపన పత్రం, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. సెకండ్ వన్ ఈజ్ మెమోరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్, నియమావళి పత్రం. కంపెనీ నమోదు కొరకు రిజిస్ట్రార్కి దాఖలు చేయవలసిన పత్రాలలో అత్యంత ముఖ్యమైన 2వ పత్రం నియమావళి. కంపెనీ నిర్వహణలో ఇది చుక్కాని వంటిది. కంపెనీ అంతరంగిక వ్యవహారములను సమర్థవంతంగా నిర్వహించుటకు కావలసిన నియమ నిబంధనలు గల పత్రమునే నియమావళి పత్రం అంటారు. ఈ పత్రం కంపెనీకి, కంపెనీ సభ్యులకు మధ్య గల సంబంధాలను, సభ్యులకి మధ్య గల సంబంధంను స్పష్టపరుస్తుంది. ఇది డైరెక్టర్లు, నిర్వహణాధికారుల, వాటాదారుల, డిబెంచరుదారుల అధికారాలను, విధులను, బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తుంది. కంపెనీల చట్టం సెక్షన్ 26 ప్రకారం అపరిమిత కంపెనీలు, పూచీ పరిమిత కంపెనీలు, వాటా పరిమిత ప్రైవేట్ కంపెనీలు తప్పనిసరిగా కంపెనీ నియమావళిని రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయవలెను. కానీ వాటాలతో పరిమితమైన పబ్లిక్ కంపెనీ మాత్రం తప్పనిసరిగా తన స్వంత నియమావళిని రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేయనవసరం లేదు. స్వంత నియమావళి తయారు చేయమని సొంత నియమావళి తయారు చేయని కంపెనీలకు కంపెనీల చట్టంలోని షెడ్యూల్ 1 క్రింద ఉన్న టేబుల్ ఏ అనే ఆదర్శ నియమావళి వర్తిస్తుంది. సంస్థాపన పత్రం మీద సంతకం చేసిన సభ్యులందరూ నియమావళి పైన కూడా సాక్షి సమక్షంలో సంతకం చేయవలసి ఉంటుంది. నియమావళి అనేది కంపెనీ నమోదుకు సమర్పించవలసిన పత్రాలలో 2వది. థర్డ్ వన్ ఈజ్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్.
డైరెక్టర్ల జాబితా పత్రము. అంటే కంపెనీలో డైరెక్టర్లుగా నియమించబడిన డైరెక్టర్ల పూర్తి పేర్లు, వారి చిరునామాలు, వృత్తులు మొదలగు వివరములు గల జాబితాను తయారు చేయవలెను. దానిని రిజిస్ట్రారుకు దాఖలు చేయవలెను. నెక్స్ట్ వన్, యాక్సెప్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్. డైరెక్టర్ల అంగీకార పత్రం. అంటే ఈ కంపెనీలో డైరెక్టర్లుగా చేయుటకు మాకు సమ్మతమే అని తెలియజేసే యాక్సెప్టెన్స్ లెటర్. కంపెనీలో డైరెక్టర్లుగా నియమించబడిన డైరెక్టర్లు తాము కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరించుటకు అంగీకరించుచున్నామని రాతపూర్వకంగా తెలియజేయు పత్రమును డైరెక్టర్ల అంగీకార పత్రము అంటారు. ఈ అంగీకారంతో పాటుగా నియమావళి పత్రంలో తెలిపిన వాటాలను తీసుకొని సొమ్ము చెల్లిస్తామనే అంగీకార పత్రం కూడా జతపరచాలి. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్ప్లనేషన్ సర్టిఫికెట్. మూలధన వివరణ పత్రం. ఇందులో కంపెనీకి సంబంధించి మూలధనానికి సంబంధించిన వివరణ ఉండటం జరుగుతుంది. ఈ పత్రంని కూడా కంపెనీల రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయవలెను. కంపెనీ యొక్క అధీకృత మూలధనం, చందా కట్టిన మూలధనం మరియు జారీ చేయదలిచిన మూలధనం ఈ జాబితా ద్వారా తెలుపవలెను. కంపెనీకి కావలసిన మూలధనాన్ని ఏ విధంగా సేకరిస్తున్నారు, వాటాల జారీ ద్వారా సేకరించిన మొత్తం ఎంత, డిబెంచర్ల జారీ ద్వారా సేకరించిన మొత్తం ఎంత, వాటా విలువెంత, డిబెంచర్ల విలువెంత మొదలగు వివరాలు ఈ జాబితా ద్వారా తెలియజేయు. నెక్స్ట్, అగ్రిమెంట్ లెటర్. ఒప్పందాల పత్రం. కంపెనీలో నియమితులైన కార్యదర్శులు, మేనేజర్లు మొదలగు ఉన్నతాధికారులతో ఏవైనా ఒప్పందాలు చేసుకొని ఉన్నచో ఆ ఒప్పందాలను చూసి జాబితాను తయారు చేయవలెను. ఈ జాబితాను కూడా దాఖలు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, స్టాట్యుటరీ లెటర్. శాసనాత్మక ప్రకటన పత్రం. కంపెనీల చట్టం ప్రకారం చట్టబద్ధమైన లాంఛనాలన్నీ అమలుపరిచినట్లు కంపెనీ వ్యవస్థాపనతో సంబంధం ఉన్న న్యాయవాది చేత కానీ, చార్టెడ్ అకౌంటెంట్ చేత కానీ, అటార్నీ చేత కానీ లేదా డైరెక్టర్ల చేత కానీ చట్టపూర్వకమైన ప్రకటన చేయించవలెను.
దానినే శాసనాత్మక ప్రకటన పత్రం అంటారు. నెక్స్ట్, ఇష్యూ ఆఫ్ సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఇవన్నీ చేసిన తర్వాత నమోదు పత్రాన్ని జారీ చేస్తారు. కంపెనీల రిజిస్టర్ ఏమేమి చేయాలి? ఫస్ట్ కంపెనీ నమోదుకి సంస్థాపన పత్రాన్ని, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ సంస్థాపన పత్రంని, నియమావళిని, డైరెక్టర్ల జాబితా పత్రంని, డైరెక్టర్ల అంగీకార పత్రంని, మూలధన వివరణ పత్రము, ఒప్పందాల పత్రము, శాసనాత్మక ప్రకటన పత్రము. ఇవన్నిటిని కంపెనీ రిజిస్ట్రార్కు దాఖలు చేసిన తర్వాత కంపెనీ రిజిస్ట్రార్ నమోదు పత్రాన్ని జారీ చేయటం జరుగుతుంది. ఇష్యూ ఆఫ్ సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. నమోదు పత్రం జారీ. దాఖలు చేసిన పత్రాలన్నింటినీ రిజిస్ట్రారు అత్యంత జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తాడు. అవి సక్రమంగా, చట్టబద్ధంగా ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాత ఆ కొత్త కంపెనీ పేరును కంపెనీ రిజిస్టార్లో ఎక్కిస్తారు. ఆ తర్వాత తన సంతకంతో నమోదు పత్రం, సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ జారీ చేస్తారు. ఈ పత్రం ద్వారా కంపెనీ చట్టబద్ధంగా ఉద్భవిస్తుంది. ఈ నమోదు పత్రం కంపెనీకి బర్త్ సర్టిఫికేట్, జనన ధృవపత్రం వంటిది. ప్రైవేట్ కంపెనీ స్థాపనలో ఇది చిట్ట ఘట్టం. ప్రైవేట్ కంపెనీకి నమోదు పత్రం వస్తే సరిపోతుంది. వ్యాపార ప్రారంభ ధృవపత్రం రాకముందే అది వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే పబ్లిక్ కంపెనీ అయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందిన తర్వాత మాత్రమే కంపెనీని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నమోదు పత్రం ఈ క్రింది విషయాలలో నిశ్చయకమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. ఏ విషయాలంటే, కంపెనీ సముచితమైన రీతిలో రిజిస్టర్ అయినదని, నమోదుకు సంబంధించిన ఆపేక్షితాలను అక్షరాలా మన్నించటం జరిగిందని, సంస్థాపన పత్రం నియమావళి తాలూకు అంశాలు కంపెనీల చట్టం ప్రకారమే ఉన్నాయని తెలుపుతుంది. నెక్స్ట్, కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ లెటర్. వ్యాపార ప్రారంభ ధృవపత్రం. ప్రైవేట్ కంపెనీలు ప్రారంభించడానికి నమోదు పత్రం సరిపోతుంది. కానీ పబ్లిక్ కంపెనీని ప్రారంభించడానికి నమోదు పత్రంతో పాటుగా వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని కూడా కంపెనీల రిజిస్ట్రార్ నుండి పొందవలసి ఉంటుంది. పబ్లిక్ కంపెనీ స్థాపనలో ఇది చివరి ఘట్టం. ప్రైవేట్ కంపెనీ అయితేనేమో నమోదు పత్రమే చివరి అంశం. దానికి వ్యాపార ప్రారంభ ధృవపత్రం అవసరం లేదు. కానీ పబ్లిక్ కంపెనీకి
నమోదు పత్రం పొందిన తర్వాత వ్యాపార ప్రారంభ ధృవపత్రం అవసరం. వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందడానికి మరికొన్ని చట్టబద్ధమైన లాంఛనాలను పాటించాలి. అవేంటి అంటే పరిచయ పత్రాన్ని దాఖలు చేయాలి. సబ్మిషన్ ఆఫ్ ప్రాస్పెక్టస్. పరిచయ పత్రాన్ని దాఖలు చేయాలి. పరిచయ పత్రం అంటే కంపెనీ యొక్క పూర్తి వివరాలను ఒక ఫార్మాట్లో రాసి, అంటే కంపెనీని స్టార్ట్ చేస్తున్నాము, కంపెనీ గురించి పరిచయం చేస్తూ విడుదల చేసిన పత్రాన్ని పరిచయ పత్రం అంటారు. అంటే కంపెనీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అన్నింటి గురించి పూర్తి సరైన వివరణతోటి ఒక పత్రాన్ని తయారు చేసినట్లయితే దాన్ని పరిచయ పత్రం అంటారు. ఆ పరిచయ పత్రాన్ని కూడా కంపెనీల రిజిస్ట్రార్కు దాఖలు చేయవలెను. పరిచయ పత్రము లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్ర నివేదికను రిజిస్ట్రార్ దగ్గర దాఖలు చేయవలెను. పబ్లిక్ కంపెనీ అయితే పరిచయ పత్రాన్ని దాఖలు చేస్తుంది. ప్రైవేట్ కంపెనీకి ప్రత్యామ్నాయ పరిచయ పత్రం, దానికి సబ్స్టిట్యూట్గా ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని ప్రైవేట్ కంపెనీల రిజిస్ట్రార్కు దాఖలు చేయవచ్చు. సెకండ్ది మినిమం సబ్స్క్రిప్షన్, కనీసపు చందా సేకరణ. కనీసపు చందా నిమిత్తం కేటాయించిన వాటాలకు దరఖాస్తులు వచ్చి ఉండవలెను. అంటే మనం జారీ చేసిన వాటాలలో కొంతమందైనా వాటాలను కొనుగోలు చేసి ఉండవలెను. దానినే మినిమం సబ్స్క్రిప్షన్ అంటారు. దరఖాస్తు సొమ్ము నుండి కనీసపు చందా మొత్తాన్ని పూర్తిగా సేకరించి ఉండాలి. నెక్స్ట్ వ్యాపార ప్రారంభ ధృవపత్రానికి ఇంకేం కావాలి అంటే డైరెక్టర్ల అర్హత వాటాలు. కంపెనీ నియమావళిలో సూచించిన మేరకు డైరెక్టర్లు అర్హత వాటాలను తీసుకొని వాటి మీద దరఖాస్తు సొమ్మును కేటాయింపు సొమ్మును చెల్లించి ఉండవలెను. డైరెక్టర్ల అర్హత వాటాలు అంటే కంపెనీ నియమావళిలో సూచించిన మేరకు, కంపెనీ నియమావళిలో డైరెక్టర్ల వాటాలు సూచిస్తాం కదా, అందులో ఉన్నంత మేరకు డైరెక్టర్లు అర్హత వాటాలను తీసుకొని వాటి మీద దరఖాస్తు సొమ్మును కేటాయింపు సొమ్మును చెల్లించి ఉండవలెను. నెక్స్ట్ చట్టబద్ధమైన ప్రకటన. వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేయటం జరిగిందని చట్టబద్ధమైన ప్రకటనను ఒక డైరెక్టర్ కానీ సెక్రటరీ కానీ సంతకం చేసి రిజిస్ట్రార్కు దాఖలు చేయవలెను. చట్టబద్ధమైన ప్రకటన అంటే వ్యాపార ప్రారంభానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేయటం జరిగిందని చట్టబద్ధమైన ప్రకటనను ఒక డైరెక్టర్ కానీ సెక్రటరీ కానీ సంతకం చేసి రిజిస్ట్రార్కు దాఖలు చేయవలెను. చట్టబద్ధమైన లాంఛనాలన్నీ సక్రమంగా పూర్తి చేయటం జరిగిందని రిజిస్ట్రారు సంతృప్తి పడితే సెక్షన్
149 సబ్సెక్షన్ 3 కింద రిజిస్ట్రారు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేస్తారు. ఈ పత్రాన్ని వ్యాపార సర్టిఫికెట్ అని కూడా అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. కంపెనీ నమోదుకు సమర్పించవలసిన ముఖ్యమైన పత్రాలలో ఫస్ట్ది సంస్థాపన పత్రం, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇందులో కట్ అయిపోయింది. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, సంస్థాపన పత్రం. ఈ సంస్థాపన పత్రం అనేది కంపెనీ స్థాపనకు పునాది వంటిది. ఇది కంపెనీకి రాజ్యాంగం వంటిది. కంపెనీ నమోదుకు దాఖలు చేయవలసిన పత్రాలలో అతి ముఖ్యమైనది, ప్రాథమికమైనది. సంస్థాపన పత్రం కంపెనీకి బయటి వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది కంపెనీకి అత్యంత ముఖ్యమైన పత్రం. నామధేయపు క్లాజు, కంపెనీ అధికారయుత క్లాజు, ధ్యేయాల క్లాజు, మూలధన క్లాజు. సంస్థాపన పత్రంలో కంపెనీ నామధేయపు క్లాజు, కంపెనీ అధికారయుత క్లాజు, మూలధనపు క్లాజు, ఆబ్జెక్టివ్స్ క్లాజ్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్, కంపెనీ నమోదుకు సమర్పించవలసిన ముఖ్య పత్రాలలో రెండవది నియమావళి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ నియమావళి కంపెనీకి మరియు కంపెనీ యొక్క అంతరంగిక వ్యవహారాలకు సంబంధించి ఉంటుంది. కంపెనీ నమోదుకు దాఖలు చేయవలసిన పత్రాలలో ఇది రెండవది. కంపెనీ నియమావళి కంపెనీ యొక్క నియమ నిబంధనలను సూచించటం జరుగుతుంది. సంస్థాపన పత్రం కంపెనీకి బయటి ప్రపంచానికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తే, నియమావళి కంపెనీలో ఉన్న అంతరంగిక వ్యవహారాలకు మధ్య ఉన్న రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు ఒక కంపెనీ నమోదు కావాలి అంటే కంపెనీని రన్ చేసే పెట్టుబడి పెట్టేవాళ్ళు వాటాదారులు అందరూ ఉంటారు, కానీ కంపెనీని రన్ చేసేది మాత్రం డైరెక్టర్సే కదా. ఆ కంపెనీలో లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్, డైరెక్టర్ల జాబితా. డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క పేర్లు, చిరునామా, క్వాలిఫికేషన్స్, వాటన్నింటి గురించి కూడా కంపెనీ రిజిస్ట్రార్కు దాఖలు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, డైరెక్టర్ల పేర్లు చిరునామా రాసిన డైరెక్టర్ల అంగీకార పత్రం అనేది కంపెనీలో డైరెక్టర్గా చేయుటకు ఆ డైరెక్టర్లకు ఇష్టమే అని వాళ్ళు స్వతహా రాసి ఇచ్చి సంతకం పెట్టిన పత్రం, అది కూడా అవసరమే. ఇంకా క్యాపిటల్, కంపెనీలో ఎంత మూలధనం ఉన్నది, మూలధనాన్ని వివరించి ఒక పత్రంలో రాయాలి. అంటే కంపెనీ యొక్క మూలధనం, వాటాల ద్వారా ఎంత వచ్చింది కంపెనీకి మూలధనం, డిబెంచర్ల ద్వారా ఎంత వచ్చింది, బయటి వ్యక్తుల ద్వారా ఎంత వచ్చింది, రుణం ద్వారా ఎంత వచ్చింది. అంటే కంపెనీలో ఉన్న మూలధనం ఏ విధంగా సేకరించడం జరిగింది, వాటాదారుల ద్వారానా,
డిబెంచర్ల ద్వారా మీరు అప్పు తీసుకొచ్చినారు. ఇది నెక్స్ట్ అగ్రిమెంట్ లెటర్, ఒప్పంద పత్రం. ఓకే, థ్యాంక్ యూ.